హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైపోథికేషన్ అంటే ఏంటి, హైపోథికేషన్ ఎప్పుడు చేస్తారు, సో మన లోన్ క్లోజ్ అయిన తర్వాత హైపోథికేషన్ ఎలా తీసేసేయాలి, తీసేయకపోతే వచ్చే నష్టాలు ఏంటన్నది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హైపోథికేషన్ అంటే మనము లోను పర్సనల్ లోన్ తీసుకుంటాము, వెహికల్ లోన్ తీసుకుంటాము, గోల్డ్ లోన్ తీసుకుంటాము, హౌసింగ్ లోన్ తీసుకుంటాము. ఎప్పుడైతే వెహికల్ ఒక బైక్ కానీ కార్ ఎగనెస్ట్గా మనం కనుక లోన్ తీసుకున్నప్పుడు ఆ కొలాటరల్ ఆ అసెట్ని బ్యాంకుకి ఓనర్షిప్ ఉంటుంది. అంటే ఆ వెహికల్ బ్యాంకుకి ప్లెడ్జ్ అయిపోతుంది, ఒక కొలాటరల్ లాగా, ఒక అసెట్ లాగా. ఇది ఆ లోను నడిచినన్ని రోజులు బ్యాంకుకి ఇది హైపోథికేషన్ ఉంటుంది. మీరు చాలా చూస్తుంటారు వెహికల్స్ వెనకాల హైపోథికేటెడ్ టు ఎస్బీఐ, దిస్ వెహికల్ హైపోథికేటెడ్ టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఆ వెహికల్ మీద లోన్ తీసుకున్నారు కాబట్టి కొనుక్కునేటప్పుడు ఆ వ్యక్తి వేరే ఒకవేళ ఈ కస్టమర్ కనుక వేరే వాళ్ళకి అమ్ముతున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ దీన్ని అడుగుతారు, మీ వెహికల్ హైపోథికేషన్లో ఉంది కదా, మరి అక్కడ లోన్ క్లియర్ చేశారా అని. తర్వాత హైపోథికేషను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఆ బైక్ని కొలాటరల్ సెక్యూరిటీగా బ్యాంక్ ఉంచుకుంటుంది. ఎప్పటి వరకు ఉంచుకుంటుంది అంటే లోన్ మొత్తం క్లియర్ అయ్యేంత వరకు. కానీ ఈ లోన్ టెన్యూర్లో 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాల్లో దీన్ని ఫిజికల్గా ఎవరి దగ్గర ఉంటుంది అంటే కస్టమర్ దగ్గరే ఉంటుంది. ఆ బైక్ కానీ కారు దగ్గర కానీ కస్టమర్ దగ్గరే ఉంటుంది. ప్రాసెస్, ఇప్పుడు మీరు ఒక లోన్ తీసుకున్నారు ఒక బ్యాంక్ నుంచి, ఒక కారు కానీ బైక్ కానీ తీసుకున్నారు. దాన్ని ఫస్ట్ ఏం చేస్తాము, ఆర్టీఓలో రిజిస్టర్ చేస్తాము. అక్కడ కస్టమర్ నేమే ఉంటుంది, ఫిజికల్గా కూడా కస్టమర్ దగ్గరే ఉంటుంది, ఆర్టీఓలో కూడా కస్టమర్ నేమే ఉంటుంది, ఆర్సీలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో కూడా కస్టమర్ నేమే ఉంటుంది. కాకపోతే దాని మీద హైపోథికేషన్ అనే ఒక ఎండార్స్మెంటు, ఈ బైక్ ఈ కారు హైపోథికేటెడ్ టు XYZ బ్యాంక్ అని దాని మీద రాసి ఉంటుంది, ఎండార్స్ చేసి ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా బ్యాంకు నేమ్ మీదే ఉంటుంది మీరు కనుక లోన్ తీసుకున్నట్టయితే వెహికల్ మీద. సో ఇప్పుడు దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఈ హైపోథికేషన్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలి, చేసుకోకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటి. ఒకవేళ మీరు లోన్ మొత్తం తీర్చేశారు, హైపోథికేషను రిమూవ్ చేయలేరు, మీరు ఆ వెహికల్ని వేరే వాళ్ళకి అమ్మలేరు, ఎవరు కొనరు. రెండోది, ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అదంతా క్లెయిమ్ అంతా బ్యాంకుకి వెళ్ళిపోతుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి. కాబట్టి మీరు ఎప్పుడైతే ఎంటైర్ లోన్ అమౌంట్ కట్టేస్తారో అప్పుడు బ్యాంక్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆర్టీఓ ఆఫీస్లో ఇన్సూరెన్స్ కంపెనీలో కనుక సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి అప్పుడు ఎండార్స్ చేశారు కదా, దిస్ వెహికల్ ఈజ్ హైపోథికేటెడ్ టు ఎస్బీఐ అన్నదాన్ని క్యాన్సిల్ చేసేస్తారు. క్యాన్సిల్ చేసి సీల్ చేసిస్తారు. అప్పుడు ఆ వెహికల్ మీ పేరు మీదకి వచ్చినట్టు మీరు అమ్ముకోవచ్చు. హైపోథికేషన్ రిమూవ్ చేసినప్పుడు కూడా ఆర్టీఓ ఆఫీస్లో కంపల్సరీ సీల్ వేసి దాన్ని సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇన్సూరెన్స్, ఆ ఎన్ఓసీనే మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసి ఆ ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం కస్టమర్ పేరు మీద మీ పేరు మీదకి కన్వర్ట్ చేసుకోండి. లేదంటే ఇన్ కేస్ ఏదన్నా జరిగితే అమౌంట్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి బ్యాంకుకు వెళ్తుంది. కాబట్టి మనం హైపోథికేషన్ లోన్ తీసుకున్నప్పుడు హైపోథికేషన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత లోన్ క్లోజ్ అయిన తర్వాత బ్యాంక్ నుంచి ఎన్ఓసి తీసుకొని ఆర్టీఓలో హైపోథికేషన్ తీపిచ్చేసేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ఎన్ఓసి ఇచ్చేసి అక్కడ కూడా ఇన్సూరెన్సు మీ మీదికి వచ్చేటట్టు మీరు దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడే మీ వెహికల్ మొత్తం ప్రాపర్గా మీ ఓనర్షిప్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను రిప్లై చేస్తాను. లేదా ఛానల్లో మీరు ఈ వీడియో కింద మీ క్వశ్చన్స్ని పోస్ట్ చేయండి.